దేశమెచ్చిన దర్శకుడిగా ఒకప్పుడు బిగ్ హిట్స్ చూసిన శంకర్ రోబో తర్వాత హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. ఎలాంటి సినిమా చేసినా క్లిక్ అవ్వడం లేదు. పైగా దారుణమైన నష్టాలు మిగులుతున్నాయి. ముఖ్యంగా భారతీయుడు 2, గేమ్ చేంజర్ వంటి చిత్రాలు భారీ అంచనాలతో విడుదలైనా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2025 సంక్రాంతికి మొట్టమొదటగా బరిలోకి దిగిన గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ చతికిలబడినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ సినిమాల కంటే ముందుగా జనవరి 10న థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది గేమ్ చేంజర్. ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. మూవీపై ఉన్న అంచనాలను ఏమాత్రం అందుకోవడం లేదు. గేమ్ చేంజర్ సినిమాకు ఇప్పటికీ 45% వరకు రికవరీ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ హిట్ కొట్టాలంటే ఇంకా 120 కోట్ల షేర్స్ కలెక్షన్స్ రావాలి. కానీ అన్ని కోట్లను వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీస్ ను దాటి అందుకోవడం కష్టమేనని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు కోలీవుడ్ లో కూడా ఈ సినిమా 25 కోట్లకు అమ్ముడుపోయింది. 50 కోట్లు వసూలు చేయాలి. కానీ 7 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విశాల్ మదగజ రాజా హవా నడుస్తుంది. ఈ సినిమా మిగతా సినిమాలకు పోటీచ్చింది. ఈ సినిమా 4 రోజుల్లో 16 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరకడం వల్ల మిగతా సినిమాలు నష్టపోయాయి. విశాల్ కి చాలా రోజుల తర్వాత సక్సెస్ దక్కింది. గేమ్ చేంజర్ రిజల్ట్ అలా పక్కకు పెడితే ఈ సినిమాతో రామ్ చరణ్ గారు యాక్టింగ్ లో ఒక మెట్టు ఎక్కేశారు. స్టూడెంట్ గా, కలెక్టర్ గా, ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ యాక్టింగ్ అద్భుతం. ఇక గేమ్ చేంజర్ రిజల్ట్ తర్వాత శంకర్ గారి హోప్స్ అన్ని ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ భారతీయుడు 3 మీదనే ఉన్నాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శంకర్ కు పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుందా అనేది సర్వత్రా చర్చగా మారింది. రీసెంట్ గా శంకర్ గారు మాట్లాడుతూ భారతీయుడు 3కి ఇంకా 6 నెలల షూటింగ్ పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. వీటిలో ముఖ్యంగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో పాటు భారీ స్థాయిలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ పనిని పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఈ లెక్క ప్రకారం భారతీయుడు 3 2025లో రావడం అనుమానమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ ఆన్లైన్ రివ్యూలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఫైనల్ కట్ పట్ల తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని అంగీకరించారు. ఈ చిత్రం అసలు 5 గంటల నిడివి వచ్చిందట. ఈ కత్తిరింపుల కారణంగా చాలా కీలకమైన సన్నివేశాలు థియేటర్లో ప్రసారం కాలేదు. ఇది సినిమా ఫలితంపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భారతీయుడు 3 ద్వారా శంకర్ తన మునుపటి బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి పొందుతారనే ఆశతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కథాబలం, కమల్ హాసన్ గారి నటన, అలాగే శంకర్ సృష్టించే విజువల్ గ్రాండియర్ ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కమల్ హాసన్ గారి కెరీర్ లోనే కీలకమైన సినిమాగా మారుతుందనే విశ్వాసం ఉంది. అయితే శంకర్ గారు ఎదుర్కొంటున్న సవాళ్లను భారతీయుడు 3 సమాధానం అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకున్న పరిస్థితులు చూస్తే ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు 2025 సెకండ్ హాఫ్ వరకు వేచి చూడాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇండియన్ 3తో శంకర్ బ్యాక్ బౌన్స్ అవుతారో లేదో చూడాలి మరి.